ఆడవాళ్లలో ఆర్థోపెడిక్ సమస్యల్లో మొట్టమొదటిగా చెప్పవలసింది ఆస్టియోపోరోసిస్, ఎస్పెషలీ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్. అంటే నెలసరి దాటిన ప్రతి మహిళ 40-45 సంవత్సరాలు దాటిన మహిళలకి ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ, హార్మోన్ డెఫిషియన్సీస్ వల్ల మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లలో కాల్షియం అనేది చాలా తొందరగా తగ్గిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఎముక పటుత్వం, బోన్ మినరల్ డెన్సిటీ అంటాం. ఆ ఎముక పటుత్వం అనేది బాగా తగ్గిపోవటం వల్ల చిన్నగా పడినా సరే తుంటికీలు విరిగిపోవటం, అలాగే మణికట్టు, రిస్ట్ జాయింట్, డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్, రేడియస్ అనే ఫ్రాక్చర్స్, ఇవి రెండు చాలా తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ఆస్టియోపోరోసిస్ కాకుండా వీళ్లల్లో రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్లవాతం, ఇది కూడా ఆడవాళ్లలో మగవాళ్లతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. దీనికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనుకోండి, వాళ్ళ ఇన్హెరెంట్గా ఆడవాళ్లలో వాళ్ళ కాంపోజిషన్ కానివ్వండి, వాళ్ళు అలా డిజైన్ చేయబడ్డారు కాబట్టి ఆడవాళ్లలో రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్లవాతం చాలా ఎక్కువగా ఉంటుంది. 3, కార్పల్ టనెల్ సిండ్రోమ్. చేతిలో మణికట్టులో నరం ఒత్తుకోవటం వల్ల అరచేతులు తిమ్మిర్లెక్కినట్టు ఉండడం, బండబారినట్టు ఉండటం, చేతితోటి గ్రాస్ప్ చేయలేకపోవటం, గరిటె తిప్పినా లేక ఇల్లు ఊడ్చడం వల్ల ఈ కార్పల్ టనెల్ సిండ్రోమ్ ఎక్కువ అవుతుంది. షుగరు, థైరాయిడ్ ఉన్న మహిళల్లో కార్పల్ టనెల్ సిండ్రోమ్ కూడా అధికంగా కనిపిస్తుంది. 4, టెన్నిస్ ఎల్బో. అంటే ఈ ఎల్బో దగ్గర, ఈ పాయింట్ దగ్గర బాగా పెయిన్ ఉంటుంది. గరిటె తిప్పటం కానీ లేక స్వీపింగ్ కానీ, జెంట్స్లో అయితే డ్రైవింగ్లో కానీ ఇది ఎక్కువగా ఉంటుంది. లేడీస్లో మాత్రం చాలా తరచుగా టెన్నిస్ ఎల్బో చూస్తూ ఉంటాం. తర్వాత ప్లాంటార్ ఫేషియటిస్, అంటే హీల్ మడమ భాగంలో నొప్పి చాలా ఎక్కువగా ఉండడం, అధిక స్థూలకాయం, ఆడవాళ్లల్లో కాస్త సున్నితంగా ఉండడం, లోపల బ్యాండ్ అనేది పటుత్వం తక్కువగా ఉండడం, జెంట్స్తో పోలిస్తే మజిల్ స్ట్రెంగ్త్ వీక్గా ఉండటం వల్ల హీల్ మడమ భాగంలో బాగా పెయిన్ ఉండటం, పొద్దున లేవగానే కాలు కింద పెట్టలేకపోవటం, ఈ ప్రాబ్లం అనేది తరచుగా ఆడవాళ్లలో చూస్తాం. ఫర్ మోర్ హెల్త్ టిప్స్ అండ్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ నాసా హాస్పిటల్స్.